శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఖచ్చితంగా దీపదానం చేయాలంటారు. అసలు కార్తీక మాసంలో మనం ఏం చేసినా గానీ అద్భుతమే, మన జీవితాన్ని తరింపచేస్తుంది. అలాంటిది దీపదానం చేస్తే మన పూర్వజన్మ పాపాలన్నీ పోతే అన్ని పాపాలని నశింపచేస్తుంది అనమాట. గోధుమ పిండి గాని బియ్య పిండితో గాని ప్రమిదలను చేసి ఈ నెల్లాళ్ళు అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన వెలిగించి సద్బ్రాహ్మణులకి దానమిచ్చి ఈ నెల్లాళ్ళు దానం ఇవ్వమన్నారు. ఒకవేళ కుదరకపోతే కనీసం సోమవారాలైనా, కనీసం ఒక్కరోజైనా సరే దీపదానం ఇచ్చి సద్బ్రాహ్మణుల్ని సత్కరిస్తే మన జీవితం మారిపోతుంది. అలా మారిపోతుంది అనడానికి ఈ కార్తీక పురాణంలోనే ఒక కథ చెప్తారు. ద్రవిడ దేశంలో ఒక స్త్రీమూర్తి వివాహమైన కొద్ది రోజుల్లోనే భర్త మరణించాడు, సంతానం లేదు, అలాగే తనకెవరు బంధువులు కూడా లేరు. ఆవిడ ఏం చేసేది అంటే అక్కడ ఇళ్లల్లో పని చేసుకుంటూ చెద్దన్నం తింటూ దుర్భాషలు మాట్లాడుతూ నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ ఇంకొకళ్ళని బాధ పెడుతూ ఎవరైనా ఏదైనా ఇస్తే అది తీసుకుని ఆ వస్తువులని తను కొన్న ధర కంటే ఎక్కువ ధరకి అమ్మేసి అన్యాయంగా అక్రమార్జన చేస్తూ ఉండేదనమాట. ఎప్పుడూ సంపాదించటం కోసమే తన జీవితాన్ని పడంగా పెట్టేసింది తప్ప ఏ రోజు కూడా భగవన్నామ స్మరణ చేద్దాము, ఏ రోజైనా సరే కాస్త ఉపవాసం ఉందాము, కాస్త దీపారాధన చేద్దాం అని ఏం లేదు. అత్యంత పీనాసితనంతో అందరినీ తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతూ ఎవరైనా వ్రతాలు చేస్తుంటే వాళ్ళని కూడా హీనంగా మాట్లాడుతూ ఉండేది. సరే, ఒక సద్బ్రాహ్మణుడు శ్రీరంగంలో రంగనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఈ స్త్రీమూర్తి ఉన్న ఊళ్ళోనే ఆగుతాడనమాట. ఆ ఊళ్ళో విశేషాలు అందరూ చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఈ పిసినారి స్త్రీ గురించి కూడా చెప్తే ఆ సద్బ్రాహ్మణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను చెప్పే మాటలు నీకు రుచించకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, ఒక మాట విను. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ మంచి పని నువ్వు చేసి ఎరగవు. నువ్వు దీపారాధన చేయి, పొద్దున్నే లేచి ఈ కార్తీక మాసంలో స్నానం చేయి, దేవాలయానికి వెళ్ళు, హరిహరులని పూజించు, హరి సన్నిధిలోనూ దీపారాధన వెలిగించు, హరుడి సన్నిధిలోనూ దీపారాధన వెలిగించు, వీలైనంత వరకు దాన ధర్మాలు చేసుకో. నీకు ఇప్పుడు ఏదైతే స్థితి ఉందో ఆ స్థితి వచ్చే జన్మలో రాదు, నా మాట విను అని చెప్తాడు ఈ సద్బ్రాహ్మణుడు. ఏ కళనుందో ఆ అమ్మాయి మాట వింటుంది. ఎందుకంటే ఏదైనా మంచి చెప్పినప్పుడు కొంతమందికి ఎక్కదు, ఒకవేళ ఎక్కే స్థితి ఉన్నప్పుడు పక్కవాడొచ్చి చెడగొడతాడు అనమాట. సరే, పొద్దున్నే లేచి చక్కగా నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి దీపదానం చేసి ఉపవాసం ఉండి సద్బ్రాహ్మణులకి సమర్పణ చేసి ఇలా కార్తీక మాసం అంతా చేసింది. ఆవిడకి ఒకసారి జబ్బు చేస్తుందనమాట. జబ్బు చేస్తే ఆ జబ్బులోనే ఆవిడ ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది. అప్పుడు ఆవిడని తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారు. ఆవిడ జీవితం ధన్యమైపోయింది అని ఈ కథని కార్తీక పురాణంలో చెప్తారు. అంటే అప్పుడు మీరు అడగచ్చు, ఇన్ని చేసింది కదా, మరి ఎందుకు చచ్చిపోయిందండి అని. మనకి ఒక రాత రాసి పెడుతూ ఉంటాడు కదా, దాన్ని ఎవరు మనం మార్చలేం కదా. కానీ అంతకాలం ఆ అమ్మాయి చేసిన ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే, ఆ పాప పరిహారం చేసుకోవాలి అంటే మనం మంచి పనులు చెయ్యాలి. ఏదో విధంగా భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. అలా ఆవిడ జీవితాన్ని మార్చారు ఆ బ్రాహ్మణుడు. ఆవిడ మాట విని అన్ని చేసింది కాబట్టే ఆవిడ విష్ణు లోకానికి వెళ్ళింది. మనం ప్రయత్నపూర్వకంగా మంచి పని చేయటానికి కాస్త ముందుకి అడుగు వేయాలి. మన జీవితాన్ని ఉద్ధరించుకోవటం కోసం మనం చేయాలి. ఎందుకంటే మనం ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనేది పక్కవాడికి తెలియదు, కానీ భగవంతుడికి తెలుసు కదా. సాధ్యమైనంత వరకు నిర్మలమైన మనసుతో ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు చేసే మంచి నీ వెనకాలకు వస్తుంది. అప్పటి వరకు నువ్వేదైనా బాధలు పెట్టుంటే, ఎవరినైనా ఏదైనా దుష్కర్మలు చేస్తుంటే, నువ్వు ఈ చేసిన మంచి వల్ల ఆ దుష్కర్మ కరిగిపోయే అవకాశం వస్తుంది. మామూలు రోజుల్లో కూడా మనం ఏ పుణ్యం చేసినా అది వస్తుంది, కానీ ఇలాంటి విశేష పర్వదినాలలో చేస్తే ఆ పుణ్యం మరి కాస్త రెట్టింపు అవుతుందన్నమాట.
याते हेतन्मे विश्वमहस्ते प्रभोवते नमो तयास्मान् विश्वदस्मैक्षया प्रतिप्रजा नमस्ते अस्वायुधायानाथदाय विष्णवे भूयामुद्रे नमो बाहूनां चौधन्वने सर्वेषां नमो हेतिरस्मान् पुनक्तुस्याः अद्वैतनित्यहारे अस्मिन् हेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः